ఆయన మొదటిసారి దర్శించుటలో one man was missing. ఒక మనిషి అక్కడ మిస్ అయిపోయాడండి. Are you with me till now? One man was missing. ఆ రోజున ఆ వ్యక్తి రాలేదు, అక్కడ మిస్ అయిపోయాడు. Who is that? ఎవరు ఆ వ్యక్తి? Thomas. Thomas is not there. తోమా గారు అక్కడ లేడు. So the 10 disciples know. కాబట్టి ఇప్పుడు ఆ 10 మంది శిష్యులకు తెలుసు. Judas, has gone. యోధ ఆల్రెడీ వెళ్ళిపోయాడు అక్కడ. He has hanged himself on a tree. ఆయన తనను తాను చెట్టుకు ఉరివేసుకున్నాడు. 11 were left. ఆ 11 మంది నిల్చున్నారు అక్కడ. Out of those 11, ఆ 11 మందిలో Thomas is not there. ఆ తోమా అక్కడ లేడు. So how many are there in the room? కాబట్టి ఇప్పుడు రూమ్ లో ఎంత మంది ఉన్నారు? 10. 10 మంది ఉన్నారు. Revelations 10. ప్రకటన 10. Are you listening to something? ఇక్కడ మీరు వింటున్నారా? What's happening? ఏం జరుగుతుంది ఇక్కడ? He's showing his wounds. ఆయన తన యొక్క గాయాలను వారికి చూపిస్తున్నాడు. Receive ye the Holy Ghost. మీరు పరిశుద్ధాత్మను పొందుడి. Breathing on them. వారి మీద ఊదుతున్నాడు ఆయన. 7 voices. 7 స్వరాలను. Are you with me till now? ఇప్పటి వరకు మీరు నాతోనే ఉన్నారా? But there's a problem. ఇక ఏమైనా సమస్య ఉందా? Thomas is not there. అక్కడ సమస్య ఏంటంటే తోమా గారు లేడు. Can I say something personal? ఇక్కడ నేను వ్యక్తిగతంగా ఒక విషయం చెప్పొచ్చా? Thomas was that disciple who came to India. అది ఆ తోమా, అక్కడ మిస్ అయిపోయిన ఆ తోమా గారు ఇండియా వచ్చాడు. He is the first one. ఆయన మొదటి వ్యక్తి who introduced Christianity to this country. మన దేశానికి సువార్తను పరిచయం చేసిన మొట్టమొదటి వ్యక్తి తోమా గారే. Where did Thomas come? తోమా గారు అక్కడ ఎలా వచ్చాడు? మద్రాస్ వచ్చాడు. తమిళనాడు. Yes. తమిళనాడు వచ్చాడు. It is that area he came. ఆ యొక్క ప్రదేశాలకు ఆయన వచ్చాడు. There's a St. Thomas Mount near the airport. ఆ యొక్క ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నటువంటి సెయింట్ థామస్ యొక్క పర్వతం అక్కడ ఉంటుంది మనకి. He came that place. ఆయన ఆ స్థలానికి వచ్చాడు. Now see, this disciple was not there. ఇప్పుడు చూడండి, ఈ శిష్యుడు అప్పుడు అక్కడ లేడు. So now what happened? కానీ ఇప్పుడు ఏం జరిగింది? Now read from verse 24. ఇప్పుడు 24వ వచనం మనం చదువుదాం. Now you read it, brother, because our time will go on. Yes. 24వ వచనం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయెను. When Jesus came. Now verse 25. 25వ వచనం. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా అతడు నేనాయన చేతులలో మేకుల గుర్తును చూచి. You see, everybody who saw him now started saying, we have seen him. We have seen him. ఆయన చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈయన రాగానే చెప్తున్నారంటే మేము ఆయన చూసాం, మేము ఆయన చూసాం, మేము ఆయన చూసాం అంటున్నారు. Nobody had to teach them. ఎవరు కూడా వారికి బోధించలే. Start saying he has risen. Start saying he has risen. వారు అన్నారు ఆయన లేచి ఉన్నాడు, ఆయన లేచి ఉన్నాడు. You don't have to do that. నువ్వు ఎంత మాత్రం కూడా. The mighty angel came to them. బలిష్ఠుడైన దూత వారి మధ్యకి దిగి వచ్చినప్పుడు automatically they started saying. ఎప్పుడైతే బలిష్ఠుడైన దూత దిగి వచ్చాడో వారి మధ్యకి వారంతటా వారే చెప్పడం మొదలు పెట్టారు. He is risen. ఆయన లేచి ఉన్నాడు. I have seen him. నేను ఆయన చూశాను. What will happen today? ఈ రోజు ఏం జరిగింది? I know he has come. ఆయన నేను నమ్ముతున్నాను ఆయన వచ్చి ఉన్నాడు. I know that seal is open. నేను నమ్ముతున్నాను ఆ ముద్ర తెరవబడింది. How do you know, brother? ఓ సహోదరుడా నీకు ఎలా తెలుసు? I have seen him. నేను ఆయనను చూసి ఉన్నాను. I have talked with him. నేను ఆయనతో మాట్లాడాను. He has talked with me. ఆయన నాతో మాట్లాడాడు. Oh brother, ఓ సహోదరుడా, you need that experience. నీకు అటువంటి అనుభవము అవసరమై ఉన్నది. Not just hearing a message. కేవలం వర్తమానం వినటం కాదు. But an angel coming to you personally. ఆ దూత వ్యక్తిగతంగా నీ వద్దకు రావాలి. Has he visited some today? ఓ కొంతమందిని ఆయన ఈ రోజు దర్శిస్తున్నాడు. Are some even sitting in this room? ఓ ఈ రూమ్ లో కొన్ని కార్యాలు జరుగుతున్నాయి. Amen. ఆమేన్. Yes. అవును. And broke the bread. ఆయన రొట్టెను విరిచాడు. Showed the 7 wounds. ఆయన 7 గాయాలను చూపించాడు. Made the word alive. ఆయన ఆ వాక్యమును మరి తిరిగి జీవములోనికి వచ్చుట ఆయన చూపించాడు. Thomas is not there. తోమా గారు అక్కడ లేరు. In that meeting. ఆ యొక్క మీటింగ్ లో తోమా గారు లేరు. So the 10 started saying. మిగతా 10 మంది చెప్పడం ప్రారంభించారు. I saw him. నేను ఆయన చూశాను. I've seen him. నేను ఆయన చూశాను తెలుసా? He is risen. ఆయన లేచి ఉన్నాడు, నేను ఆయన చూసా. Thomas with his face like this. ఆ తోమా గారి ముఖం లా మారిపోయింది. He is risen. ఏంటి లేచాడా? I have not seen him. నేను ఆయన చూడలేదుగా. I will not believe. నేను నమ్మను, నేను ఆయన Till I చూడలేదు. put my fingers in his hand.
నేను నా వేళ్లను ఆయన గాయాల్లో పెడితే గాయాల్లో పెట్టి చూస్తే తప్ప నేను నమ్మను. Who is Thomas? ఎవరా తోమా? Serpent seed? సర్పసంతానమా? No. లేదండి. ఎలక్టెడ్ డిసైపుల్. Thomas is a disciple. యా, తోమా శిష్యుడై ఉన్నాడు. Thomas is an elect disciple. తోమా ఎన్నిక చేయబడిన శిష్యుడై ఉన్నాడు. Are you with me till now? ఓ, ఇప్పటి వరకు మీరు నాతోనే ఉన్నారా? Listen, what happens next? దాని తర్వాత ఏం జరిగింది? I will not believe till I see him. నేను చూసే వరకు నేను నమ్మనని చెప్పాడు. So now he gives a second visitation. కాబట్టి ఇప్పుడు ఆయన ఈ రెండవసారి దర్శించడం ప్రారంభించాడు. Those who missed 1963 in that first visitation and were not there will be given a second visitation. ఎవరైతే 1963లో ఆయన దర్శించినప్పుడు లేరో, అక్కడ ఆయన దర్శించినప్పుడు అక్కడ ఆయన ద్వారా దర్శించబడలేదో, వారి కొరకు ఆయన రెండవసారి మరలా దర్శించడానికి వస్తున్నాడు. He appears the second time. ఆయన రెండవసారి ప్రత్యక్షమవుతున్నాడు. And this time Thomas is there. ఇప్పుడు ఈసారి తోమా గారు అక్కడ ఉన్నాడు. Everybody who was sitting was believing except Thomas. అందరూ అక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ నమ్మారు, తోమా గారు తప్ప. But this time he only came for Thomas. కాబట్టి ఈసారి ఆయన కేవలం తోమా కొరకే వచ్చాడు. Appeared again. మరలా వారి మధ్య తను బయలుపరుచుకున్నాడు. Peace be unto you. నీకు సమాధానం కలుగును గాక. Come here, Thomas. తోమా ఇట్రా. You heard me? నువ్వు నా గురించి విన్నావా? Everything you said. నువ్వు చెప్పిందంతా. Everything you said I have heard. నువ్వు చెప్పిందంతా నేను విన్నా. Come. రా. Put your hands. నీ చేతులు పెట్టు. Put your hands in my side. నా ప్రక్కలో నీ చేయించు. Feel that seventh wound. ఆ 7వ గాయమును అనుభవించు. Feel that place. ఆ యొక్క స్థలాన్ని అనుభవించు. From where you are born. నువ్వు ఎక్కడ జన్మించావో ఆ స్థలాన్ని నీవు అనుభూతి చెందు. Feel that place. Feel that place. ఆ యొక్క స్థలాన్ని అనుభూతి చెందు. From where the bride has come out. వధువు ఎక్కడి నుండి వచ్చిందో ఆ స్థలాన్ని అనుభూతి చెందు. What happened? ఏం జరిగింది? In that second visit. ఆ రెండవసారి ఆయన దర్శించుటలో Thomas, తోమా, who was not in that first meeting, ఆ మొదటి మీటింగ్ లో లేని తోమా, but in that second visitation, రెండవసారి ఆయన దర్శించినప్పుడు Thomas said, తోమా అంటున్నాడు, my Lord నా ప్రభువా and my God, నా దేవా, I have understood. నాకు అర్థమైందయ్యా, You have risen. నీవు లేచి ఉన్నావు. I have understood. నాకు అర్థమైంది. That seal is open. ఆ ముద్ర తెరవబడింది. I am not confused నేను anymore. గందరగోళం పట్టలేదయ్యా. Can you say amen? మీరు ఆమె చెప్పగలరా? First visitation, మొదటిసారి దర్శించుట 1963, 1963 when the mighty angel came. బలిష్ఠుడైన దూత దిగి వచ్చాడు. Second visitation, రెండవసారి దర్శించుట later to some people ఆ తర్వాత కొంతమంది ప్రజల కొరకు who were not there, అక్కడ ఎవరైతే లేరో but to help them. వారికి సహాయం చేయడానికి Another generation, మరొక తరము కొరకు, probably some Indians, ఖచ్చితంగా చెప్పాలంటే కొంతమంది భారతీయుల కొరకు, probably some Africans, మరొక రకంగా చెప్పాలంటే కొంతమంది ఆఫ్రికా వారి కొరకు, probably some people కొంతమంది ప్రజల కొరకు who were not there. అప్పుడు ఎవరైతే లేరో He's giving another visitation వారి కొరకు ఆయన మరొకసారి దర్శిస్తున్నాడు. to tell them వారికి చెప్తున్నాడు ఆయన, that I am still here. నేను ఇంకా ఇక్కడే ఉన్నాను. That same pillar of fire అదే అగ్ని స్తంభము that came in 1950 1950లో వచ్చిన అదే అగ్ని స్తంభము is the same pillar of fire అదే అగ్ని స్తంభము who has appeared today. ఈ రోజు కూడా అదే అగ్ని స్తంభం మరలా That same ప్రత్యక్షమవుతుంది. Jesus అదే యేసు appearing again మరలా ప్రత్యక్షమవుతున్నాడు. to tell some people, కొంతమంది ప్రజలకు చెప్పడానికి, I am the same Jesus, నేను అదే యేసునని, yesterday, today and forever. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న యేసు. Believe in me. నా యందు విశ్వాసముంచుడి. Believe in me. నా యందు విశ్వాసముంచుడి. Can we say amen? మీరు ఆమె చెప్పగలరా? Oh my. ఓ గ్లోరీ. Hallelujah. హల్లెలూయా. The same Jesus. అదే యేసు. Are you catching the mystery, brother? మర్మాన్ని పట్టుకోగలుగుతున్నావా సోదరుడా?
Come, Thomas. ఓ తోమా రా, Come, India. ఓ ఇండియా రా, Come, Africa. ఆఫ్రికా రా, Put your hands ఓ here. మీ చేతులు ఇక్కడ పెట్టండి, See my 7 wounds. ఓ నా యొక్క 7 యొక్క గాయాలు చూడండి, Believe. నమ్మండి, Believe నమ్మండి, that I'm the same man. నేను అదే వ్యక్తిని. లోరే Thomas said, తోమా అంటున్నాడు, my Lord and my God. నా ప్రభువా నా దేవా. Then Lord Jesus told Thomas, ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తోమాతో చెప్తున్నారు, you have seen and then believed. నీవు చూసి నమ్మావు. Blessed are those కొంతమంది ఉన్నారు ఆశీర్వదించబడిన వాళ్ళు, who have not seen me, వారు నన్ను ఇంకా చూడలే, but they still believe. ఇంకా అయినా వారు నన్ను చూడకపోయినా నమ్ముతున్నారు. In other words, మరొక మాటలో చెప్పాలంటే, there'll be some people in the last days, ఓ ఈ దినములో ఉన్న ఈ చివరి దినాల్లో కొంతమంది ప్రజలు, they don't need to see anything, ఓ వారు దేన్ని చూడగోరటలేదు, but by his actions, కానీ ఆయన యొక్క క్రియల ద్వారా, by his opening the word, ఆయన వాక్యము తెరచడం ద్వారా, by discerning your hearts, ఓ నీ యొక్క హృదయాలు వివేచించబట్టను బట్టి some people believe. కొంతమంది ప్రజలు నమ్ముతున్నారు. He's here. ఆయన ఇక్కడ ఉన్నాడు, He's risen. ఆయన లేచి ఉన్నాడు, The word has risen. ఆ వాక్యము తిరిగి The లేపబడింది, seal is open. ఆ యొక్క ముద్రలు Oh తెరవబడ్డాయి. my! ఓ మై, What happened? ఏం జరిగింది అక్కడ? Brother Branham said, సోదరుడు బ్రహ్మ గారు అంటున్నాడు, you heard from your theophany. నీవు నీ యొక్క వాక్య దేహములోని వింటున్నావు, You heard from your theophany. నీవు నీ థియోఫనీలోని వింటున్నావు. That is King Theophany. ఓ అది రాజు యొక్క థియోఫనీ, And you have a theophany. నీకు ఒక థియోఫనీ ఉన్నది, King Theophany. రాజు థియోఫనీ. Talking to your theophany. ఆ రాజు యొక్క థియోఫనీ నీ థియోఫనీతో మాట్లాడుతుంది. Because your theophany ఆ నీ యొక్క థియోఫనీతో, is a part of that నీ theophany. థియోఫనీ ఆ థియోఫనీలో ఒక భాగం. Theophany fellowship. ఆ రెండు కూడా థియోఫనీలో సహవాసం కలిగి ఉన్నాయి. Theophany ఆ communion. రెండు కూడా సహవాసాన్ని కలిగి ఉన్నాయి. Word speaking to word. వాక్యముతో మాట్లాడుతుంది. God speaking to God. దేవుడితో మాట్లాడుతున్నాడు. Holy Spirit పరిశుద్ధాత్మ talking to Holy Spirit. పరిశుద్ధాత్మతో మాట్లాడుతుంది. Holy Spirit speaking. పరిశుద్ధాత్మ మాట్లాడుతుంది. Holy Spirit saying amen. పరిశుద్ధాత్మ ఆమె చెప్తుంది. Holy Spirit saying hallelujah. పరిశుద్ధాత్మ హల్లెలూయా చెప్తుంది. What happened? ఏం జరుగుతుంది అక్కడ? It's a revival. ఇది ఒక ఉజ్జీవమై It's a ఉన్నది. message. అది వర్తమానమై ఉన్నది. I have seen him. నేను ఆయనను చూచాను. I have seen నేను him. ఆయనను చూచాను. I know he's alive. నేను ఎరిగి ఉన్నాను. ఆయన An లేచాడు. angel has appeared. ఆ దూత దిగి వచ్చాడు. He came to my house. ఆయన నా ఇంటికి వచ్చాడు. He came to my heart. ఆయన నా హృదయంలోకి వచ్చాడు. He came to my room. ఆయన నా గదిలోకి వచ్చాడు. I've heard him talk with me personally. నేను ఆయన వ్యక్తిగతంగా నాతో మాట్లాడుతూ నేను విన్నాను. Now nobody has to teach me resurrection. ఇప్పుడు ఎవరో కూడా పునరుద్ధానం గురించి నాకు బోధించిన అవసరం లేదు. From that day, అప్పటి నుండి he himself started saying, అప్పటి నుండి ఆయన కూడా చెప్పడం now ప్రారంభించాడు. Thomas, ఓ తోమా, has he risen? ఆయన లేచి ఉన్నాడా? What happened to you? నీకేమైందయ్యా? Yes, he's risen. అవును, ఆయన లేచి ఉన్నాడు. I know he's risen. ఆయన లేచి ఉన్నాడని నాకు తెలుసు. I have seen him. నేను ఆయనను చూచాను. Oh brother, ఓ సహోదరుడా, second visitation. రెండవసారి దర్శించుట, Second visitation రెండవసారి దర్శించుట. in the season of the rapture. ఆ ఎత్తబడేటువంటి కాలములో, During those 40-50 days. ఆ యొక్క 40-50 దినాల మధ్యలో Second visitation. రెండవసారి దర్శించుట, First visitation. మొదటిసారి దర్శించుట, Second visitation. రెండవసారి దర్శించుట. Now comes the third one. ఇప్పుడు మూడవసారి దగ్గరికి వద్దాం. Now listen to this. ఇప్పుడు చాలా జాగ్రత్తగా దీన్ని వినండి. In that third visitation, ఆ యొక్క మూడవసారి ఆయన దర్శించుటలో he called them from the sea ఆయన వారిని సముద్రం మీద నుండి పిలుస్తున్నాడు. and said one line. Said one line. ఆయన ఒక లైన్, ఒక వరుసను చెప్తున్నాడు అక్కడ. I want you to read that line. ఆ లైన్ ని నేను మీకు మీదట చదవకోరుతున్నా. Now this is John 21:12. ఇప్పుడు ఇది యోహాను సువార్త 21వ అధ్యాయము 12వ వచనం అండి. Jesus saith unto them, come and dine. ఓకే, Yes, you can read it, brother. యా, చేపలు అంత విస్తారంగా పడినను వల పెగలలేదు. యేసు రండి భోజనము చేయుడని వారితో అనెను. He's calling them for a dinner.
ఆయన వారిని భోజనానికి పిలుస్తున్నాడు. Why are you saying amen? మీరు ఎందుకు ఆమె చెప్తున్నారండి? ఎందుకు ఆమె చెప్తున్నారు మీరు? Why are you saying amen? మీరు ఎందుకు ఆమె చెప్తున్నారు? Is there something special? ఏదన్నా ప్రత్యేకత ఉందా అక్కడ? Yes, there is something special. అవును, అక్కడ ఏదో ప్రత్యేకత ఉన్నది. In the message rapture, ఎత్తబడట అనే వర్తమానములో Brother Branham said, సోదరు బ్రహ్నాం గారు చెప్పి ఉన్నారు, shout gathers the living bride. ఆ యొక్క ఆర్భాటము సజీవమైన వధువును సమకూరుస్తుంది. Voice of archangel, ఆ ప్రధాన దూత శబ్దము raise the sleeping dead. ఆ యొక్క ప్రధాన దూత శబ్దము చనిపోయిన పరిశుద్ధులను లేపుతుంది. But that third voice, కానీ మూడవ స్వరము the trump of God. దేవుని యొక్క బూర. What is the last trump? ఆ ఆఖరి బూర ఏంటి? A call to a wedding supper. ఓ పెండ్లి విందు కొరకైన ఆహ్వానము. What is the trumpet? ఆ బూర ఏమిటి? The call to the wedding supper. ఆ పెండ్లి విందుకు పిలుచుట. What is that voice? ఆ స్వరం ఏంటి? Come రండి, and dine. రండి భోజనం చేయండి. Come. రండి. In Revelation 4, ప్రకటన 4లో come up hither. ఇక్కడికి ఎక్కి రమ్ము. Hither for what? ఎక్కడికి ఎందుకు ఎక్కి రావాలి? Dine. భోజనం చేయడానికి, Wedding supper. పెండ్లి విందుకు. Now that is the third visitation. అది మూడవసారి దర్శించుట. First visitation is done. మొదటిసారి దర్శించడం అయిపోయింది. Second visitation is done. రెండవసారి దర్శించడం అయిపోయింది. Every day they were coming close to their promise. ప్రతిరోజు కూడా వారు ఆ వాగ్దానాన్ని సమీపిస్తున్నారు. When they were very close. వారు ఎప్పుడైతే బహు సమీపముగా వచ్చారో, Now see, the problem was, అక్కడ సమస్య ఏంటంటే, he used to appear and disappear. Sit down, please. దయచేసి కూర్చోండి. ఆయన అక్కడ ఏం చేస్తాడంటే కనపడుతున్నాడు, అదృశ్యం అయిపోతున్నాడు. ఇది I think that people can understand some things. ప్రజలు ఇక్కడ కొంత అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. Third, and Brother Branham has preached many times on this. దీని మీద సోదరు బ్రహ్నాం గారు అనేక పర్యాలు బోధించాడు. That third visitation took some time. మూడవసారి దర్శించడం కొంత సమయాన్ని తీసుకుంది. First and second visitation came 8 days. quite close. Yes. మొదటిసారి దర్శించడం, రెండవసారి దర్శించడం అనేది దగ్గరగా జరిగిపోయింది. That third visitation took some time. మూడవసారి దర్శించడానికి కొంచెం సమయం పట్టింది. Because of that, దాన్ని బట్టి again their faith started going down. అది వారి విశ్వాసం మరలా క్రిందకి జారిపోవటం ప్రారంభమైంది. విశ్వాసంలో కృంగిపోవటం ప్రారంభించారు వాళ్ళు. That Peter, who said he's risen, now started saying, where is he? I don't know. I'm going back to my old work. Fishing. ఆయన లేచి ఉన్నాడు అని చెప్పి సాక్ష్యం ఇచ్చినటువంటి ఆ పేతురే ఇప్పుడు అంటున్నాడు, ఇప్పుడు ఆయన ఏమైపోయాడు నాకు తెలీదు, కాబట్టి నేను నా పాత ఉద్యోగం ఉంది కదా, నా పాత పని వలేసుకోవటం, చేపలు పట్టుకోవటం, తిరిగి నేను అక్కడికి వెళ్ళిపోతాను అంటున్నాడు. That excitement, ఆ యొక్క ఉత్తేజము, that revival, ఆ ఉజ్జీవము by which they walked and shared was gone. ఆయనతో నడిచిన అనుభవాలు అన్నీ పోయినాయి. What happened? ఏం జరిగింది అక్కడ? Some disciples who knew he's risen, who knew that seal has opened, now started getting defocused. కొంతమంది శిష్యులు ఆయన లేచి ఉన్నాడని నమ్మినవారు, ముద్రలు తెరవబడినవని నమ్మి ఉన్నవారు ఇప్పుడు వాటి మీద వారి దృష్టిని పెట్టడం మర్చిపోయారు. What's the reason? కారణం ఏంటి? He has not appeared for many days. ఆయన చాలా రోజుల వరకు ప్రత్యక్షం కాలేదు. Maybe he's gone. బహుశా ఆయన వెళ్ళిపోయి ఉంటాడు. We don't see him. మేము ఆయన చూడలేదు ఇక. So that fire sort of died a little. వారు కొంతవరకు వారి యొక్క విశ్వాసం విషయంలో ఏంటంటే వారు చనిపోతారు, మృతతుల్యమైనట్లుగా అయిపోయింది, చల్లారిపోయారు. ఎస్, I hope you're understanding it. మీకు అర్థమవుతుందా నేనేం చెప్తున్నానో? When that fire was dying out, ఆ యొక్క అగ్ని చల్లారిపోతుంది. Peter started talking business.
ఇప్పుడు పేతురు గారు తన వ్యాపారం గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. Ministry, Holy Ghost, promise, business. పరిచర్య, పరిశుద్ధాత్మ, వాగ్దానం అన్నీ పోయి వ్యాపారం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. When people get defocused from the message, they start talking world. ఇప్పుడు ప్రజలు వర్తమానం మీద నుండి దృష్టి తీసివేసి లోకం గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. In other words, మరొక మాటలో చెప్పాలంటే he has come fine, ఆయన వచ్చాడు మంచిదే, he is risen fine, ఆయన లేచాడు మంచిదే, let's earn some money. కానీ ఇప్పుడు మనకు కొంత డబ్బు సంపాదించుకోవాలి కదా. So let's take our boat కాబట్టి మన యొక్క ధోనులు ఎక్కడ ఉన్నాయి, and let's go fishing. మన ధోనులు తీసుకొని మనం వేటకెళ్ళిపోదాం. So Peter was the first one. అలా చెప్పిన వాళ్ళు మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే పేతురు గారే. Peter is the leader of this move. ఈ కదలికకి నాయకుడు ఎవరంటే పేతురు గారు. He is telling the rest of the disciples, ఆయన మిగతా శిష్యులతో చెప్తున్నాడు, you keep on sitting, మీరందరూ కూర్చొని ఉండండి, nothing is happening, ఏం జరగలేదు అక్కడ, I am going fishing. నేను మాత్రం చేపల వేటకెళ్ళిపోతాను. If anybody is interested, మీలో ఎవరికైనా ఆసక్తి ఉన్నట్లయితే the boat is there, ధోని అక్కడే ఉంది, just hop in. మీరు వచ్చి దానిలో రావచ్చు. They said, yes, Peter, వాళ్ళు అన్నారు, అవును పేతురు, let's do our work which we used to. ఇది వరకు మనం ఏం చేసేవాళ్ళం ఆ పని మరలా చేద్దామని చెప్పేశారు వాళ్ళు. So they took the boat. ఇప్పుడు వాళ్ళు దాకా ధోనిని తీసుకున్నారు. How many are there? ఎంతమంది ఉన్నారు అక్కడ? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అక్కడ? Count them. లెక్క పెట్టండి వాళ్ళని. Simon Peter, సీమోను పేతురు, Thomas called Didymus, number 2, దిదుమ అనబడిన తోమా 2, Nathanael of Cana in Galilee, నతానియేలు అనబడినటువంటి verse 2 it says, Nathanael of Cana in Galilee, verse 2 brother, 21:2. 21:2 సీమోను పేతురు, దిదుమ అనబడిన తోమా, గలిలయలోని కానాను ఊరి వాడకు నతానియేలు, That's 3. 3 Sons of Zebedee, జెబెదయి కుమారులు, that's James and John, యాకోబు యోహానులు 2. 5 now, 5 ఉన్నారు అక్కడ. and 2 other disciples. ఇంకో 2 శిష్యులు. ఎంతమంది ఉన్నారు మొత్తం ఇక్కడ? Now the names of these disciples are not written. నాట్ రిటన్. These are written, 5 are described, 2 their names are not written. 5 పేర్లు అయితే రాయబడ్డాయి, కానీ ఇంకో 2 అని చెప్పబడ్డాయి. ఆ 2 పేర్లు చెప్పబడలేదు, రాయబడలేదు. Why are the name of these other 2 not written? ఎందుకని ఆ 2 పేర్లు రాయబడలేదు? In one message, Brother Branham said, ఒక వర్తమానంలో ప్రవక్త బ్రహ్నాం గారు చెప్తున్నారు, those 2 who are going out Emmaus, 2 అమ్మాయి మార్గంలో వెళ్తున్నప్పుడు name of one is written, ఒక వ్యక్తి పేరు రాయబడింది, Cleopas. క్లెయోపా అని అతని పేరు రాయబడింది. The name of his friend is not written. అతని యొక్క స్నేహితుడి పేరు అయితే రాయబడలేదు. And then Brother Branham turned to the church congregation and said, అప్పుడు సహోదరుడు బ్రహ్నాం గారు సంఘం వైపు తిరిగి ఆ యొక్క సమాజం వైపు తిరిగి ఇలా అంటున్నాడు, you know why it's not written? మీకు తెలుసా ఎందుకు రాయబడలేదు? So that you and I can include ourselves there. అక్కడ నీవు నేను వారితో చేర్చబడి ఉన్నాము. yes. So in this boat, ఈ ధోనిలో 5 names are written, 5 పేర్లు రాయబడ్డాయి, and there are 2 more ఇంకా 2 ఉన్నారు whose names are not written. వారి పేర్లు రాయబడలేదు. Maybe they are sitting here. బహుశా వాళ్ళు 2 ఇక్కడ కూర్చొని ఉన్నారా? What is the total, Brother Pradeep, this time? ఈ సమయం ముందు ధోనిలో ఎంతమంది ఉన్నారు సోదరు ప్రదీప్? 7. 7. First visitation, మొదటిసారి దర్శించడంలో 10. 10 మంది, second, రెండోసారి 11. 11 మంది, Third visitation, మూడోసారి this is 7 in one boat. 7 ఒక్క ధోనిలో ఉన్నారు. 7 people 7 ప్రజలు in one boat. ఒక్క బోట్లో ఉన్నారు. Listen carefully. జాగ్రత్తగా వినండి. Simon Peter said, I'm going fishing. సీమోను పేతురు అన్నాడు, నేను వేటాడటానికి చేపలు వేటకెళ్తున్నాను అన్నాడు. They said, we are coming with you. మిగతా వాళ్ళు అన్నారు, మేము కూడా వస్తున్నాం అన్నారు. Whole night, రాత్రంతా they caught nothing. వాళ్ళకి ఏం దొరకలేదు. See, I'm bringing something to you tonight. ఈ రాత్రి నేను మీ కొరకు ఒక కార్యాన్ని తీసుకురాగోరుతున్నాను. Listen very carefully. జాగ్రత్తగా వినండి. Nothing. ఏం లేదు అక్కడ. So when the boat came back to Upada, ఇప్పుడు ఆ బోట్ ఉప్పాడు వచ్చింది. what did you get? ఏం జరిగింది అక్కడ? Nothing.
ఉప్పాడ తిరిగి వచ్చేసింది బోటు, చేపల వేటకెళ్ళిన బోటు వెనక్కి వచ్చేసింది. ఎన్ని చేపలు పట్టుకొని? ఏమీ లేవు. Do you have some fishermen here? ఇక్కడ కొంతమంది చేపలు వేటాడే వాళ్ళు ఉన్నారా? Get nothing. ఏం దొరకలేదంట వాళ్ళకి. Now listen carefully. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. You have read it. I'll not take you much of your time. నేను మీకు సమయాన్ని ఎక్కువగా నేను తీసుకోను. Whole night in the water. రాత్రంతా వాళ్ళు నీటిలోనే ఉన్నారు. Putting the net here, nothing. వాళ్ళ నటేశారు, ఈటేశారు, కానీ ఏం దొరకలేదు. Why is my business not working? ఏంటి నా వ్యాపారం అసలు ఏమి అభివృద్ధి చెందట్లే, పని చేయట్లేదు ఇక్కడ? Why am I not succeeding in getting that business start working? మరలా నా వ్యాపారం నేను తిరిగి ప్రారంభిస్తే ఎందుకని తిరిగి ఆ వ్యాపారంలో మరలా నేను అభివృద్ధి చెందలేకపోతున్నాను? The reason is కారణం ఏంటంటే you are defocused. నీవు అసలైన దాని మీద నుండి దృష్టి మరలు చేసావు. నీ దృష్టి తప్పిపోయింది అక్కడ. Defocused people. దృష్టిని తప్పిపోయినటువంటి ప్రజలు, Forgetting the promise. వాగ్దానాన్ని మర్చిపోయిన వాళ్ళు. You know what's the attitude of some people today? ఈ రోజున కొంతమంది ప్రజలు ఏమనుకున్నారు మీకు Jesus తెలుసా? has come, we are going. Jesus has come, we are going. Let it go on, yaar. Let me earn some Gandhis. ఏసు వస్తాడు మనం వెళ్ళిపోతాం, ఏసు వస్తాడు మనం వెళ్ళిపోతాం. అది అలా జరగనండి సహోదరులారా. కానీ మనకు కొంత డబ్బు కావాలి, గాంధీ బొమ్మను నోట్లు కావాలి. You see? వింటున్నారా? These people keep on preaching, let them go on. ఈ ప్రజలు ప్రసంగిస్తూ ఉంటారు, వాళ్ళు ప్రసంగించుకుంటూ పోని, Let them go on. వాళ్ళు వెళ్తా ఉంటారు, వాళ్ళు ప్రసంగిస్తూనే ఉంటారు. Now what happened? కానీ ఇప్పుడు ఏం జరిగింది? No fish. అక్కడ ఒక్క చేప దొరకలేదు. అక్కడ Business is not working. వ్యాపారం పని చేయట్లేదు అక్కడ. Why is the business not working? ఎందుకని వ్యాపారం పని చేయట్లేదు అక్కడ? I'll share something with you. నేను ఇక్కడ మీకు ఒక విషయాన్ని పంచుకోగోరుతున్నాను మీతో. Brother, please pray for me, for my business. Let it start working. It's not working. సహోదరుడా, నా యొక్క వ్యాపారం కొరకు ప్రార్థన చేయండి, నేను వ్యాపారం ప్రారంభించాను కానీ సరిగా వ్యాపారంలో నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను అంటారు. You know, if the Lord would come, he would say, కానీ అక్కడ ప్రభు వచ్చి అక్కడ వారితో ఏం చెప్తున్నాడు చూసారా? when I called you, నేను నిన్ను పిలిచినప్పుడు, did I call you from that business? నేను నిన్ను ఆ వ్యాపారంలో నుండే పిలిచా కదా. What was the purpose? అసలు ఉద్దేశం ఏంటి? Not to make you a businessman, నేను నిన్ను వ్యాపారస్తుడిగా చేయటానికి కాదు నేను నిన్ను పిలిచింది, but to make you fishers of men. నేను నిన్ను మనుషులను బట్టి జాలరుగా చేయడానికి పిలిచా. To make you a witness. నేను నిన్ను ఒక సాక్షిగా చేయగోరుతున్నా. That was my original call. అది నా యొక్క నిజమైన పిలుపై ఉన్నది. You forgotten your call? నీ యొక్క పిలుపుని నువ్వు మర్చిపోయావా? You forgot your predestination? నీ యొక్క ముందు నిర్ణయం గురించి నువ్వు మర్చిపోయావా? You forgot your election? నీ యొక్క ఎన్నికను నువ్వు మర్చిపోయావా? The reason you were called, Peter? అసలు నువ్వు ఎందుకు పిలువబడ్డావో తెలుసా పేతురు? I'm going fishing. నేను చేపల వేటకి వెళ్తాను. And 6 more with him. 6 ఉన్నారు ఆయనతో పాటు. This is the beauty of our Lord. మన ప్రభువులో ఉన్నటువంటి మాధుర్యం ఇదే. You see, ఆమేన్. in case of elect, ఒకవేళ వారు ఎన్నిక చేయబడి ఉంటే, let the elect run from him. He will never leave him. ఎన్నిక చేయబడిన వాడు గనక ఆయన నుండి దూరంగా పరిగెత్తిన ఆయన మాత్రం వారిని విడిచి పెట్టాడు. This third visit ఈ మూడవసారి దర్శించుట was to bring them back in focus who were defocused. ఈ మూడవసారి దర్శించుట ఎందుకంటే వారిని తిరిగి వెనక్కి తీసుకొని వచ్చుట, వారు దృష్టి పోగొట్టుకున్న దృష్టిని మరలా వారు పొందుకొని ఆ కార్యముల మీద దృష్టి పెట్టడానికి. And tell them, మరలా వారికి చెప్తున్నాడు, not many days hence you'll receive that promise. ఇంకా మీరు ఆ యొక్క వాగ్దానం పొందుకోవడానికి ఎన్నో రోజులు లేవు. Focus there. దాని మీద మీరు దృష్టి పెట్టండి. Focus on body change. ఓ శరీర మార్పు మీద దృష్టి పెట్టండి. Focus on rapture. ఎత్తబాటు మీద దృష్టి పెట్టండి. గ్లోరీ. Listen carefully. జాగ్రత్తగా వినండి. I'm drawing a small drama. నేను ఇక్కడ ఒక చిన్న నాటకాన్ని ప్రదర్శించకూడదు. Whole night they're in the boat. ఆ రాత్రంతా వాళ్ళు దోణిలో ఉన్నారు, Nothing. ఏం దొరకలేదు. Not early morning.
కానీ తెల్లవారుజామున, early morning. తెల్లవారుజామున. You know, early morning, besides lakes and rivers, there is some fog. తెల్లవారుజామున మీరు గమనించండి, ఆ యొక్క నదుల మీద, నదుల దగ్గర లేకపోతే ఆ చెరువుల దగ్గర, సరస్సుల దగ్గర కొంత మంచు కప్పబడి ఉంటుంది. Have you seen that? మీరు దాన్ని చూసారా? From behind a mist, a fog, ఆ యొక్క పొగమంచు యొక్క వెనకాల there is a kind of a face. ఆ పొగమంచు వెనకాల ఒక రకమైనటువంటి ఒక ముఖం ఉన్నది. What is that face saying? ఆ ముఖం ఏం చెప్తుంది? Children, పిల్లలారా, have you got anything to eat? తినటానికి మీ వద్ద ఏమైనా ఉందా? What is the subject he's bringing? ఆయన బోధిస్తున్నటువంటి అంశం ఏంటి? Eating. తినటం, A feast. ఒక విందు. Have you got anything? మీ దగ్గర ఏమైనా ఉందా? The disciples said, శిష్యులు అంటున్నారు, no, nothing. అయ్యా మా దగ్గర ఏమీ లేదయ్యా. What did they think? వారు ఏమనుకున్నారు? Early morning customer. అబ్బాబాబా, తెల్లవారుజామునే మంచి కస్టమర్ వచ్చాడు. No fish, go. అయ్యా చేపలు ఏం పడలేదు కానీ వెళ్ళిపోయాను అంటున్నారు. The voice came again. మరలా స్వరం వినపడుతుంది. Now listen. ఇప్పుడు వినండి. This voice which came again, ఆ స్వరము మరలా వారి వద్దకు వస్తుంది. they had already heard at their conversion. సారీ, The voice which came again, ఆ స్వరం మరలా వారి దగ్గరకు వచ్చింది. they had already heard at their conversion, when they were converted. యా మొట్టమొదట వారిని ఆ యొక్క చేపలు పట్టే వారి నుండి మార్చిన ఆ స్వరమే మరలా ఇప్పుడు వారికి వినపడుతుంది. The same voice that came at their conversion, ఏ స్వరాన్ని అయితే వారు మార్పు చెందినప్పుడు విన్నారో అదే స్వరం మరలా వినపడుతుంది. is the same voice అదే స్వరము coming again, మరలా వచ్చింది. speaking again, మరలా మాట్లాడుతుంది. same line. అదే వరుస. Cast the net on the right side. మీ యొక్క వలను కుడి వైపు వేయండి. What is God doing in that third visitation? మూడవసారి దర్శించడంలో ప్రభు ఏం చేస్తున్నాడు అక్కడ? To bring them back in focus. వారు తిరిగి మరలా వారి యొక్క దృష్టిని మరలుస్తున్నాడు. Taking them back to the day they were converted. వారు మార్చబడినటువంటి, వారు మార్పు చెందిన ఆ దినము యొద్దకు మరలా వారిని తీసుకొస్తున్నాడు. Taking them back to their first dealing. ఆ మొదటిసారి ఆయన దర్శించిన ఆ యొక్క సందర్శన యొద్దకు తిరిగి మరలా వారిని తీసుకొస్తున్నాడు. There was a day, brother, there was a day, sister, when he first visited you. ఓ నా ప్రియమైన సోదరి సోదరుడా, మొదటిసారి ఆయన నిన్ను దర్శించిన దినము, మొదటిసారి ఆయన నిన్ను సందర్శించిన ఆ దినము యొద్దకు, When he did something in your life, నీ జీవితంలో ఏదో కార్యము జరిగింది కదా, ఆ దినము యొద్దకు, and you accepted this message, ఈ వర్తమానాన్ని అంగీకరించినప్పుడు, at the rapture time, ఆ ఎత్తబడే సమయంలో he will take you and us నిన్ను మనలందరినీ కూడా back to that same experience. మరలా తిరిగి అదే అనుభవానికి తీసుకొస్తున్నాడు. Same voice, అదే స్వరము, same lines. అదే వరుసలు. Cast it on the right side. కుడి వైపున వేయండి వలా. Immediately John said, వెంటనే యోహాను అంటున్నాడు, hey, ఓ I heard this line somewhere. ఈ యొక్క మాటలు, ఈ యొక్క వరుస నేను ఎక్కడో విన్నాను. And when they cast the net, వెంటనే వారు వల వేశారు. full of fishes. అవన్నీ కూడా చేపలతో నిండిపోయింది వల. This is not a customer. ఈయనక కొనుక్కోడానికి వచ్చిన వ్యక్తి కాదు. John said, యోహాను అంటున్నాడు, this is our Lord. ప్రభువు సుమే, He has come again. ఆయన మరలా వచ్చాడు. In this third ఈ visitation, మూడవసారి దర్శించడంలో John said, యోహాను అంటున్నాడు, this is the Lord. ఇది ప్రభు అయి ఉన్నారు. ప్రభువు సుమి. What happened? ఏం జరుగుతుంది? Peter jumped in the water. పేతురు గారు నీటిలో దూకేశాడు. He was not wearing anything. ఎందుకంటే ఆయన ఏమి ధరించలేడు అక్కడ. He realized ఆయన గుర్తించాడు, he's naked. ఆయన నేను దిగంబరినని గుర్తించాడు.
When the presence came in Genesis, ఆది కాండములో దేవుని సన్నిధి వచ్చినప్పుడు man realized he's naked. మనుషుడు గుర్తించాడు నేను దిగంబరిగా ఉన్నానని. When that same presence came again, అదే ప్రసన్నత మరలా దిగి వచ్చినప్పుడు Peter was the ringleader. ఆ యొక్క గుంపంతటికి నాయకుడైన పేతురు Peter was the leader of that move. Let us go fishing. ఆ యొక్క చేపల వేటకి వెళ్దామని చెప్పి ఆ కదలికను వారి మధ్యలో తీసుకొచ్చిన ఆ పేతురు What happened to Peter? ఏం జరిగింది పేతురుకి అక్కడ? He jumped in the water. ఆయన నీటిలో దూకేశాడు. This is the Lord. ఓహో ఇది ప్రభు అయి ఉన్నాడు. I'm naked. నేను దిగంబరిగా Oh ఉన్నాను. Lord, forgive me. ఓ ప్రభు నన్ను క్షమించు. I hope you're understanding something. నీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. When they came on the land, ఇప్పుడు వారు భూమి మీదకి వచ్చినప్పుడు they had not yet brought their fishes. వారు They had not yet brought those fishes. అప్పటికి ఇంకా వారు ఆ చేపలు తీసుకురాలా. But when they came on the land, వారు భూమి అక్కడ స్థలం మీద భూమి మీదకి వచ్చినప్పుడు already fishes were there. అక్కడ అప్పటికే ఫిష్ చేపలు ఉన్నాయి. వాళ్ళ వలలో పట్టిన చేపలు కాకుండా ఆ చేపలు ఒడ్డుకొచ్చే ముందే ఒడ్డున కొన్ని చేపలు ఉన్నాయి. Already fishes and bread was there. అక్కడ అప్పటికే కొన్ని చేపలు రొట్టెలు ఉన్నాయి. How did that bread and fish come? అక్కడికి ఆ చేపలు రొట్టెలు ఎలా వచ్చాయి? By spoken word. ఓ పలుకబడిన మాట ద్వారా. He spoke it into existence. ఆయన పలికినప్పుడు అవి ఉనికిలోనికి వచ్చాయి. What was he teaching his disciples? ఆయన తన శిష్యులకి ఏం బోధిస్తున్నాడు అక్కడ? Man shall not live by bread alone, మనుషులు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ but by every word దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన that proceeds from the mouth of God. Amen. That proceeds from the mouth of God. అది దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. That bread, ఆ రొట్టె, that fish ఆ చేప, on the coals. ఆ యొక్క నిప్పులు What was that? ఏంటది? And they ate from it. దాని నుండి వారు తినాలి. It was created fish, అది సృజించబడిన చేప, created bread. సృజించబడిన రొట్టెలు అవి. What were they eating? వారు ఏం తింటున్నారు అక్కడ? Spoken word. పలుకబడిన మాటను తింటున్నారు అక్కడ. In the first miracle, మొదటి అద్భుతంలో he didn't create fish and bread there. అక్కడ ఆయన చేపను రొట్టెను సృజించలేదు. But in this third visitation, కానీ మూడవసారి దర్శించడంలో he created that fish and bread, అక్కడ ఆయన రొట్టెను చేపను సృజించాడు. as if giving them a slap on their face. As if giving a slap on their face. ఒకవేళ ఆయన Like a గనక slap, it came on their face. ఒకవేళ ఆయన వారి చెంప మీద కొట్టినట్లయితే Telling them, వారికి చెప్తే I was not asking you for bread. నేను మిమ్మల్ని అడగట్లేదు రొట్టె, I have come here to give you bread. నేను మీకు రొట్టెని ఇవ్వటానికి వచ్చా. Who are you to feed me? మీరు నాకు భోజనం పెట్టాలనుకుంటున్నారు. It is I who feeds you. కానీ నేను మిమ్మల్ని తృప్తిపరచగోరుతున్నాను భోజనం పెట్టి. హల్లెలూయా. Then they understood. అప్పుడు వారికి అర్థమైంది The Lord has risen. ఆయన లేచి ఉన్నాడు. Let's get ready for the promise. ఇప్పుడు వాగ్దానం కొరకు మనం సిద్ధపడుతున్నాము. What is that third visitation? మూడవసారి దర్శించిన ఎందుకొరకు? When the squeeze comes on the bride. ఆ వధువు మీద ఒత్తిడి వచ్చినప్పుడు Watch the third pole then. మూడవ ఈడ్పును గమనించు. That same Lord అదే ప్రభువు coming again మరలా వస్తున్నాడు with his third pole, ఆ మూడవ ఈడ్పుతో. creating something, ఆయన ఏదో సృజిస్తున్నాడు అక్కడ. lifting your faith, నీ విశ్వాసాన్ని లేవనెత్తుతున్నాడు. capturing faith. ఎత్తబడే విశ్వాసముతో. Why? ఎందుకు? To change your bodies, నీ శరీరాన్ని మార్చడానికి, to bring a rapture. నీకు ఎత్తబడిని తీసుకొని రావడానికి. Brother, సహోదరుడా, from America to Japan, అమెరికా నుండి జపాన్ వరకు, even in this nation, ఈ దేశంలో కూడా there are some elect కొంతమంది ఎన్నిక చేయబడిన ప్రజలు ఉన్నారు. who are getting defocused. వారు తమ దృష్టిని పోగొట్టుకున్నవారు, వాగ్దానం మీద దృష్టి పెట్టకుండా దృష్టి నుండి తప్పిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. You're wrong, brother Ashish. సోదరుడు ఆశీష్, నువ్వు తప్పు చెప్తున్నావు. I'm still in focus. నేను ఇంకా కూడా దాని మీద దృష్టి పెట్టున్నాను. God bless you, brother. సహోదరుడు దేవుడిని దీవించను గాక. Then this message is not for you. అయితే ఈ వర్తమానం నీకు కాదు సహోదరుడా, It's for some others అది దృష్టి మరల్చిన వాళ్ళకి. ఇది who are defocused. ఎవరైతే ఆ దృష్టి మరల్చారో వాళ్ళకి. When you read the type, ఇప్పుడు ఆ యొక్క మాదిరిని మనం ఇక్కడ చూస్తున్నప్పుడు all of them were defocused. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక దృష్టిని మరలు చేశారు. Not even a single had a focus. కనీసం వారిలో ఒక్కళ్ళు కూడా దాని మీద దృష్టి పెట్టలేదు.
That's why he said, అందుకే ఆయన అంటున్నాడు, let's go fishing. అందుకే పేతురు గారు అంటున్నాడు, పదన మనం చేపలు వేటాడదాం. What did the Lord say? అప్పుడు ప్రభు ఏమంటున్నాడు, I'll give them a visitation నేను వారిని ఒకసారి దర్శిస్తాను, నేను and do something with them నేను వారి మధ్యలో ఏదో ఒక కార్యాన్ని చేస్తాను. which I had done before. ఇంతకు ముందు చేసిన ఒక కార్యాన్ని మరలా నేను వారి మధ్యలో చేస్తాను. Revelation 1. ప్రకటన 1, I heard the voice as of a trumpet. నేను బోరధ్వని వంటి ఒక స్వరాన్ని నేను విన్నాను. I turned. నేను తిరుగగా. In Revelation 4, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో the same voice మరలా అదే స్వరము, నేను మొదట వినిన స్వరమే, that talked with me, మొదట నాతో చెప్పిన ఆ స్వరమే this time said, ఇప్పుడు అంటుంది, come up hither. ఇక్కడికి ఎక్కిరమ్ము. గ్లోరీ. What to do, brother? I'm closing. Sorry. నేను ముగిస్తున్నాను. ఏం చేద్దాం సహోదరుడా? When he visits you now, ఇప్పుడు ఆయన నిన్ను దర్శించినప్పుడు he'll take you back to the day where he first visited you. ఆయన నిన్ను మొట్టమొదటిసారి దర్శించిన ఆ దినం యొద్దకు తిరిగి తీసుకొని వెళ్తున్నాడు. I think there's hardly anybody in this room whom the Lord didn't visit. ఇక్కడ ఎవరైనా కొంతమంది ఉండొచ్చు అసలు ఇంతవరకు దేవుని ద్వారా దర్శించబడని వాళ్ళు, and have some experience. అయితే వాళ్ళకు ఒక అనుభవం ఉండొచ్చు. At rapture time, ఆ ఎత్తబడే సమయంలో he'll take you back to that same experience. వాళ్ళు తిరిగి ఆ అనుభవం యొద్దకు తిరిగి రాబడతారు. And when he takes you back to that day, ఎప్పుడైతే నువ్వు తిరిగి ఆ యొక్క మొదటి అనుభవం యొద్దకు తిరిగి రాబడతావో, it's to lift your faith. అది నీ విశ్వాసాన్ని తిరిగి లేపుతుంది, పైకి లేపుతుంది. Remember? జ్ఞాపకం ఉందా? I did this miracle in your life on that particular year. ఆ సంవత్సరంలో నేను ఈ యొక్క అద్భుతాన్ని నీ జీవితంలో చేశాను, జ్ఞాపకం ఉందా? And see, చూడు, I've done it again. దాన్ని నేను మరలా చేయబోతున్నాను ఇప్పుడు In a similar way. అదే విధానంలో. What is it? జాగ్రత్త గమనించండి. Returning to that first experience. ఆ మొదటి అనుభవమునకు తిరిగి తీసుకొని వచ్చుట. Returning to that same voice. మరలా తిరిగి ఆ మొదటి స్వరం యొద్దకు తిరిగి తీసుకొని వచ్చు. But in another season. మరొక కాలములో With a message. ఒక వర్తమానముతో, Come రా and dine. రండి భోజనం చేయండి. Come and dine. రండి భోజనం చేయండి. Come with that rainbow trout. ఆ యొక్క రెయిన్బో ట్రౌట్ తో రా And dine. వచ్చి భోజనం చేయండి. Oh church, how much shall I say these things? ఓ సంగమా, నేను దీని గురించి బహుగా నేను చెప్పగలను. This is the third time. ఇది మూడవసారి. There is no fourth time. నాలుగోసారి లేదండి. This is the last time. ఇది ఆఖరిసారి. After this దీని తర్వాత is Acts chapter 1 అపోస్తల కార్యం 1వ అధ్యాయం, and Acts chapter 2, అపోస్తల కార్యం 2వ అధ్యాయం. when they received the Holy Ghost. వారు అక్కడ పరిశుద్ధాత్మను పొందుకున్నారు. The promise for that age. ఆ కాలమునకు ఇవ్వబడినటువంటి వాగ్దానాన్ని. After the third visitation, ఆ మూడవసారి ఆయన దర్శించిన తర్వాత they were ready వారు సిద్ధపడ్డారు, for the promise. ఆ వాగ్దానం కొరకు సిద్ధపడ్డారు. But Branham said, సోదరు బ్రహ్మం గారు అంటున్నారు, from that day, అప్పటి నుండి Peter never said, పేతురు అన్నాడు చెప్పలేదు, let us go fishing. నేను మరలా చేపలకు వేటకెళ్దామని ఎప్పుడు పేతురు గారు చెప్పలేదు. నో లేదండి. He got the proof ఆయనకి రుజువు దొరికింది. of that seal. ఆ ముద్ర యొక్క రుజువు దొరికింది. I hope you're catching it. మీరు దాన్ని పట్టుకున్నారని నేను నమ్ముతున్నాను. Next place, తర్వాత స్థలంలో on the day of Pentecost. పెంతెకొస్తు దినాన Now Peter is not fishing. ఇప్పుడు పేతురు గారు ఆ చేపలు వేటాడట్లేదు. He's fishing men. ఇప్పుడు ఆయన మనుషులను పడుతున్నాడు. What about you and I? మరి నీ సంగతి నా సంగతి ఏంటి? Rapture. ఎత్తబాటు. Then riding a white horse. Then riding a white horse ఇప్పుడు ఆ తెల్లని గుర్రం మీద స్వారీ చేయట, with our Lord, మన ప్రభువుతో కలిసి to speak the word వాక్యమును పలుకుట, and let it happen. అప్పుడు అది జరుగుతుంది. That's your and our call. అది నీ గురించి నా గురించిన పిలుపై ఉన్నది. God really bless you. నిత్యముగా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. We had a wonderful day. మనకు ఒక అద్భుతమైన దినమై ఉన్నది ఈ రోజున.
When you go home, మీరు ఇంటికి వెళ్ళండి. think on these visitations. ఈ యొక్క ప్రభు దర్శించిన దర్శనాలన్నిటిని గురించి ఆలోచించండి. I personally believe నేను వ్యక్తిగతంగా నమ్ముచున్నాను, we are now in that third visitation. ఇప్పుడు మనము 3వసారి దర్శించుటలో ఉన్నాం. This is the time ఇదే ఆ సమయము. he'll visit his bride. ఆయన తన వధువును దర్శిస్తున్నాడు. Get her back in focus తిరిగి మరలా మన దృష్టిని దాని వైపు పెడుతున్నాడు, for this rapture. ఈ ఎత్తబాటు వైపుకి. God really bless you. నిత్యముగా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Who are these? ఎవరు వీళ్ళు? They are not a serpent seed. వారు సర్ప సంతానం కాదండి, They are still the elect, ఇంకను వారు ఎన్నిక చేయబడిన వారే, but defocused. కానీ వారు దృష్టి మరల్చిన వారు. But he's getting them back in focus. అయితే ఇప్పుడు వారు తిరిగి వెనక్కి తీసుకురాబడి సరైన దాని మీద మరలా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. Pray. Pray. ప్రార్థించండి, Fast. ఉపవాసం ఉండండి. Seek God when you can. Seek God when you can. నువ్వు దేవుణ్ణి నువ్వు వెతకగలిగినంతగా వెతుకో. And tell him, Lord, ఓ ప్రభుతో చెప్పు, wouldn't you like to visit me, Lord? ప్రభువా నీవు నన్ను దర్శించగోరుతున్నావా? If there is a hungry heart tonight, ఈ రాత్రి గనక ఆకలి దప్పిక కలిగిన హృదయం ఉన్నట్లయితే, Lord, ప్రభువా, this brother was saying that angel visits people. ఓ ఈ సహోదరుడు చెప్పాడు దూత ప్రజలను దర్శిస్తాడని. But you have not visited me. కానీ నువ్వు నన్ను ఇంతవరకు దర్శించలేదు. I am hungry for that visitation. ఆ దర్శనము కొరకు, నువ్వు దర్శించుట కొరకు నేను ఆకలి కొని ఉన్నానయ్యా. They say you have come. వారు చెప్తున్నారు నువ్వు వచ్చావని. I am not able to understand it. అది నాకు అర్థం కావట్లేదు. Will you please explain, Lord? దయచేసి దాన్ని నేను నాకు వివరించు ప్రభువా. If you are really earnest, నువ్వు దాని గురించి గనక నిశ్చయముగా earnest in heart, నీవు హృదయములో అటువంటి ఆశ ఉంటే, and you are desperate, నువ్వు దాని గురించి నిస్పృహ కలిగి ఉంటే, you know what will happen? ఏం జరుగుతుందో తెలుసా? He'll visit you. ఆయన నిన్ను దర్శిస్తాడు. That means I'll see him. That means I'll see him. దాని అర్థం నేను ఆయన చూస్తాను. You may see him or not see him. నువ్వు ఆయన చూస్తావో చూడటమో చూడకపోవటం కాదు. But one thing he will do. ఒకటి మాత్రం జరుగుతుంది, He'll open his word. ఆయన తన వాక్యాన్ని మాత్రం నీకు తెరుస్తాడు. And when that happens, అది ఎప్పుడు జరుగుతుంది? nobody has to teach you the coming. ఆయన రాకడ గురించి ఎవరు నీకు బోధించక్కర్లేదు. ఆయన నిన్ను దర్శించినప్పుడు Nobody has to teach you the cloud. ఆ యొక్క మేఘముల గురించి ఎవరు కూడా నీకు బోధించిన అవసరం లేదు. Now you'll start saying, అప్పుడు నువ్వు చెప్పడం ప్రారంభిస్తావు. I've seen him. నేను ఆయన చూశాను, I know. నేను ఆయన కలుసుకున్నాను. And then అప్పుడు back in focus మరలా నీ దృష్టి వెనక్కి వస్తుంది. to get ready for the promise. ఆ వాగ్దానము కొరకు నువ్వు సిద్ధపడతావు. Brother, సహోదరుడా, we are not called to be doctors, engineers, fishermen, carpenters, plumbers, and HRD managers. సహోదరులారా, మనం డాక్టర్లు గాను, ఇంజనీర్లు గాను, లేకపోతే వడ్రంగి వాళ్ళు గాను, చేపలు పట్టే వాళ్ళలాగానో, లేకపోతే మరొక గొప్ప ఉద్యోగాల్లో ఉండటానికో కాదు మనము పిలవబడింది. That's the physical work we do for our living. అవన్నీ కూడా ఆ యొక్క భౌతికమైనటువంటి పనులన్నీ కూడా మనం భౌతికంగా జీవించడం కొరకు ఉన్నాయి. అవన్నీ He called us to be his sons and daughters. ఆయన మనల్ని దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉండడానికి పిలిచాడు. We are the future rulers. భవిష్యత్తులో ఏలేవారో మనం పరిపాలన చేసేవాళ్ళం. My brother, sister, your call is very great. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ యొక్క పిలుపు గొప్ప శక్తి కలిగి, గొప్ప పిలుపు కలిగి ఉన్నావు నీవు. Don't end your call on a small job or a restaurant or a doctor's office. నీ యొక్క పిలుపుని ఒక చిన్న ఉద్యోగం దగ్గర, లేకపోతే ఒక డాక్టర్ ఉద్యోగం దగ్గర ఆపే మాకు. అక్కడ Don't end your call there. అక్కడ నీ యొక్క పిలుపు ముగించబట్టం లేదు. You're called to be a God. నీవు దేవుని వల్లే ఉండటానికి పిలువబడ్డావు. Think like him, talk like him, walk like him. Let it be. Let it be. And it is. And it is. ఆయన వలె ఆలోచించు, ఆయన వలె మాట్లాడు, ఆయన వలె నడు, ఆయన వలె పలుకు. అది కలుగునుగాక, అది కలుగునుగాక. ఖచ్చితంగా నువ్వు పలికిన రీతిగా అది జరుగుతుంది. God in the congregation of gods. ఓ దేవుడు దైవముల మధ్య ఉన్నాడు. That's the call we have. అటువంటి పిలుపు మనం కలిగి ఉన్నాం ప్రియులారా.
Let me tell you, ఈ విషయం నన్ను మీకు చెప్పనివ్వండి. beautiful part is, అద్భుతమైనటువంటి మాధుర్యమైనటువంటి భాగం ఏంటంటే, even after this message, ఈ వర్తమానం తర్వాత కూడా not much will happen. ఏం జరగదు. I know it. నాకు తెలుసు. He will visit. ఆయన దర్శించినప్పుడు, When he visits, ఎప్పుడైతే ఆయన నిన్ను దర్శిస్తాడో things will change. పరిస్థితులు మారిపోతాయి. My purpose is to just make you aware. నా యొక్క ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని అందరినీ కూడా అవేక్, మీకు అందరికి అవగాహన కలిగించడం, మేల్కొల్పటం. You seeing what's happening in Israel? ఇజ్రాయెల్ ఏం జరుగుతుందో మీకు Can I చూస్తున్నారా? take 5 minutes, brother? I'll close. Sorry, I'm taking a lot of your time. You see what's happening in Israel? ఇజ్రాయెల్ ఏం జరుగుతుందో చూస్తున్నారా? Calling all the Jews back to the homeland. వారు యూదులందరినీ కూడా తిరిగి వారి యొక్క సొంత దేశానికి పిలుస్తున్నారు. See United States? అమెరికా దేశాన్ని చూడండి. Donald Trump won on a religious note this time. ఈసారి డొనాల్డ్ ట్రంప్ ఒక మతపరమైనటువంటి విధానాన్ని తీసుకొస్తున్నాడు. There should be a Bible in every American home. ప్రతి అమెరికాలో ఉన్న ప్రతి గృహంలో బైబిల్ ఉండాలని చెప్తున్నాడు. Who are his chief supporters? ఎవరు ఆ యొక్క దానికి సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు? Catholics. క్యాథలిక్లు. What is going to happen? ఇప్పుడు ఏం జరగబోతుంది? He'll bring the Protestant and Catholics together ఇప్పుడు ప్రొటెస్టెంట్లు క్యాథలిక్లు ఐక్యమైపోతున్నారు. and support the Jews. యూదులకు సపోర్ట్ చేయబోతున్నారు. What's happening? ఏం జరుగుతుంది? They make a pact. They make a pact. వారు ఒక నిబంధన చేసుకోబోతున్నారు. In the first seal, the prophet said, మొదటి ముద్రలో ప్రవక్త చెప్తున్నాడు, bride will not see that. వధువు దానిని చూడదు అని ప్రవక్త చెప్పాడు. She'll be gone in the rapture. ఆమె అప్పటికే ఎత్తబడి ఉండును. Already the situation is ready. వాస్తవంగా ఇప్పటికే అటువంటి పరిస్థితులు సిద్ధంగా ఉన్నాయి. For that World Council of Churches ఆ యొక్క ప్రపంచ సార్వత్రిక సంఘ సమితి to put a squeeze on the elect. ఎన్నిక చేయబడిన వారి మీద ఒత్తిడి తీసుకురాబోతుంది. But the prophet said, కానీ ప్రవక్త చెప్తున్నాడు, watch the third pull then. అక్కడ మీరు మూడవ ఈడ్పును గమనించండి. Watch that third visitation then. అప్పుడు మీరు మూడవసారి దర్శించుటను గమనించండి. Are you with me? మీరు నాతో ఉన్నారా? God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. You can think on these things. Amen. Pastor Samuel.